మద్యం మత్తులో రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద కారును వేగంగా నడుపుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన నిందితులను పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి పీజీ వైద్య విద్యార్థుల ద్విచక్ర వాహనాన్ని ఉద్దేశపూర్వకంగా 3 సార్లు ఢీకొట్టి ప్రియాంక ముఖంపై నుంచి కారు పోనివ్వడంతో ఆమె తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ 9న మృతి చెందింది. సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న నిందితులు సురవరపు ధ్వస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్లను బుధవారం ఉదయం 11:55 పోలీసులు తమ కస్టడీకి తీసుకుని జీజీహెచ్కు తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించాక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కు, ఆ తర్వాత బొమ్మూరు తరలించారు. ఏఎస్పీ దేవరాజ్ పాటిల్, సిఐ బాలాజీలాల్ తదితరులు విచారించారు. ఇక మాల్ సిబ్బందితో గొడవ, నిర్లక్ష్యంగా కారు నడపడం, ఉద్దేశపూర్వకంగా మెడికోల ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం వంటిపై ప్రశ్నించగా వారు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్లోకి బుధవారం సాయంత్రం నిందితులను పోలీసులు తీసుకెళ్లి ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు. మధ్యాహ్నం 3:30 మాల్ కుడి మార్గం నుంచి అదనపు ఎస్పీతో పాటు మరో 10 మంది అధికారులు, సిబ్బంది నిందితులతో లోపలికి చేరుకున్నారు. బేస్మెంట్ 2 నుంచి లిఫ్ట్ మార్గంలో 3వ అంతస్తుకు వెళ్లి ఫుడ్ కోర్టులో నిందితులిద్దరూ బిర్యానీ తిన్న కౌంటర్ వద్ద వివరాలు సేకరించారు. ఎవరితోనైనా గొడవ పడ్డారా అని కూడా వారు ఆరా తీశారు.